హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు భారతి లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసేసి మనము డ్రెస్ కటింగ్ అండి, డైలీ వేర్ డ్రెస్ కటింగ్ నేర్చుకుందాము. సో డైలీ వేర్ డ్రెస్కి వచ్చేసేసి మనకు లైనింగ్ క్లాత్ వచ్చేసేసి కంపల్సరీ 2 మీటర్స్ తీసుకోవాలి. ఇంకా కొద్దిగా లావు ఉన్న వాళ్ళకైతే మటుకు 2.5 కూడా తీసుకోవాలి. హైట్ ఉన్నా కానీ 2.5 తీసుకోవాల్సి వస్తుంది లైనింగ్ అయితే. సో మనకు లైనింగ్ వచ్చేసేసి చూస్తున్నారు కదా, ఇలాగా టోటల్గా కూడా 4 లేయర్స్ ఉండాలన్నమాట. సో ఫస్ట్ మనము డబల్ అలా ఫోల్డ్ చేసుకున్నాక తిరిగి మనము ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. టోటల్గా 4 లేయర్స్ వచ్చారు, చూస్తున్నారు కదా. ఇలాగా మనకు లైనింగ్ అయితే ఎక్కడ కూడా కుచ్చు రాకోకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. సో మనకి ఎంత నీట్గా ఉంటే లైనింగ్ కటింగ్ అనేది అంత నీట్గా వస్తుంది, స్టిచ్చింగ్ అనేది కూడా అంత నీట్గా కుదురుతుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి చూడండి, టోటల్గా 4 లేయర్స్. క్లోజ్ది మనకెళ్ళి ఓపెన్ది ఆపోజిట్ సైడ్ ఉండాలి. మనము వచ్చేసేసి ఆల్తి డ్రెస్తోనే చేస్తున్నామండి ఇప్పుడు కటింగ్ అయితే. సో చాలా ఈజీగా చెప్తా ఉన్నాను. సో మనం లైనింగ్ 4 ఫోల్డింగ్స్ పెట్టుకున్నట్లనే ఇప్పుడు డ్రెస్ అయితే మనకు ఆల్తి డ్రెస్ ఉంటుంది కదా, ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకోండి. సో ఏదైతే క్లోజ్ది మనకెళ్ళి పెట్టుకున్నామో లైనింగ్ అనేది, సో అక్కడికి వెళ్ళి మనకు మెజర్మెంట్స్ ఇలాగా చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఇంకొక చిన్నది ఏమని చెప్పేసానంటే, మనం ఏదైతే ఫోల్డింగ్ చేసుకుంటామో అంటే ఇక్కడ డబల్ ఫోల్డింగ్, ఇక్కడ కూడా మనకు క్లోజ్దే పైకి ఉండాలి, అంటే నెక్ సైడ్ క్లోజ్ది పెట్టాలా. ఓకేనా. ఓపెన్ సైడ్ది కిందకు ఉండాలి. అప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ హ్యాండ్స్కి అనేది కటింగ్ కవర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసేసి నెక్కి 1/2 ఇంచు, ఒక 1/4 ఇంచు అనమాట. తర్వాత షోల్డర్కి ఒక 1/4 ఇంచు, నార్మల్గా కుట్లలోకి వదులుకుంటాం కదా, సో అలాగనే. సో మిగతాది కరెక్ట్గా పెట్టేసుకోండి. ఎక్స్ట్రా అనేది తర్వాత వదులుకోం మనం. సో ఈ షేప్ కట్స్ అనేది కూడా సేమ్ డ్రెస్ అయితే ఎంత ఉందో అంతమైన ఇప్పుడు మార్క్ చేసుకోండి. ఓకేనా. సో నెక్ అయితే మటుకు ఇప్పుడు ఏం కట్ చేయదు, ఓన్లీ మార్క్ ఒకటి చేసుకోండి. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఆర్మ్ హోల్ది కానీ ప్రతి ఒక్కటి కానీ కరెక్ట్గా అలాగనే పెట్టేసేసుకోండి. సో ఇక్కడ కింద వచ్చేసేసి మనకు లైనింగ్ కదా, లైనింగ్ సేమ్ డ్రెస్ అంతానే పెట్టేసేసేయండి. సో ఇలాగ మనము షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్కి పెట్టాం కదా మార్కింగ్, సో అక్కడికి మనము ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మెయిన్ థింగ్ ఇదే, మనకు ఆల్తి బ్లౌజ్ పెట్టిండే దానికంటే కూడా ఒక 1 ఇంచ్ అనేది కంపల్సరీ ఎక్స్ట్రా ఉండాలి. సో ఆ 1 ఇంచ్ కాట్ నుంచి మనకు 2 ఇంచెస్ లూజ్ అనేది. ఓకేనా. ఎక్కడికైతే మనకు 1 ఇంచ్ ఉంటుందో అక్కడి వరకే రౌండ్ తీసుకోండి. చాలామంది కింద వరకు తీస్తూ ఉన్నారు రౌండ్. సో అలా కాదండి, ఓన్లీ మనకి ఎక్కడి వరకు అయితే డ్రెస్ కరెక్ట్గా ఉంటుందో ఆర్మ్ హోల్ అనేది అక్కడి వరకే తీయండి. ఓకేనా. సో ఇది వచ్చేసేసి మనకు డ్రెస్సెస్కి స్కేల్ సపరేట్గా వస్తుందండి. ఇలాంటి స్కేల్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా కర్వ్ అనేది నీట్గా తిప్పుకోవచ్చు మీరు, స్ట్రైట్గా ఉండే స్కేల్ కాకోకుండా. ఇక్కడ వచ్చేసేసి కట్స్ కోసం మనము జస్ట్ ఒక 1 ఇంచ్ అండి, అంతే చాలు, ఇంకేం ఎక్కువ అవసరం లేదు. 1 ఇంచ్ నుంచి ఏదైతే కూడా ఉంటుందో కింద వరకు మార్క్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా మీరు లైన్ వేసుకోవడానికి ఇలాగా 1 ఇంచ్ అనేది డ్రా చేసుకోండి. సో ఇలా డ్రా చేసుకున్నారని చెప్పేసానంటే మీకు లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది, కట్స్ అనేటివి నీట్గా వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏదైతే 2 ఇంచెస్ లూజ్ వదులుకున్నామో ఆ 2 ఇంచెస్ కూడా మనము ఇలాగ షేప్ తీసేసుకోండి. ఇప్పుడైతే టోటల్గా కట్ చేద్దాం.
సో ఇక్కడ నేను చెప్పాను కదా ఇది హ్యాండ్స్కి ఉపయోగపడుతుందని. యాక్చువల్లీ వీళ్ళకైతే ఎల్బో హ్యాండ్స్ పెట్టాను, అందుకోసం అని చెప్పేసి లైనింగ్ అయితే యూజ్ చేయలేదు. బట్ మీకు అక్కడ వచ్చేసేసి మీకు లైనింగ్ అయితే యూజ్ అవుతుంది. ఓకేనా, హ్యాండ్స్ అనేది ఈజీగా మీకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇదే కటింగ్ రివర్స్లో పెట్టినారు అని చెప్పేసి అంటే క్లాత్ హ్యాండ్స్కి వచ్చేసరికల్లా మళ్ళీ జాయింట్ పడుతుంది. సో అందుకోసమే అది కూడా క్లియర్గా చెప్పాను మీకు. టోటల్గా మనం అంతా మార్క్ వేసుకున్న ప్రకారము ఇలా కట్ చేసుకోండి. ఈ కట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చిన్న కాట్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. ఓకేనా, నెక్కి వచ్చేసేసి క్యాన్వాస్ పెడుతున్నాం కాబట్టి మనం నెక్ అయితే ఇప్పుడు ఏం కట్ చేయడం లేదు. సో ఇప్పుడు పై క్లాత్ అయితే ఇది. సో ఈ పై క్లాత్ కూడా కంప్లీట్గా ఇదే డ్రెస్ ఫోల్డింగ్ పెట్టేసేస్తారు, అంటే బ్యాక్ ఫ్రంట్ ఒకటేసారి పెట్టేస్తారు కదా, అలాగ పెట్టొద్దండి ఇలాంటి దాంట్లకు. ఎందుకనంటే మీకు హ్యాండ్స్కి అనేది క్లాత్ అడ్జస్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు ఎల్బో హ్యాండ్స్ కానీ 3/4 కానీ అడిగినారు అని చెప్పేసి అంటే మనం బ్యాక్ పార్ట్లోదే తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో వాళ్ళు హాఫ్ హ్యాండ్స్కి ఇచ్చినా కానీ మనం ఇలా సపరేట్గా చేసినాము అని అంటే మనకు క్లాత్ అనేది ఎల్బో హ్యాండ్స్కి కానీ ఫుల్ హ్యాండ్స్కి కానీ అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇలా సపరేట్గా ఏ పార్ట్కి ఆ పార్ట్ పెట్టేసేసి కట్ చేయండి. మనకు కింద ఫస్ట్ మెయిన్ దీనికి బార్డర్ వచ్చింది కాబట్టి కింద వదులుకోండి, మనకు కింద కరెక్ట్గా చూసుకోండి. ఓకేనా, క్లాత్ అనేది ఇప్పుడు లైనింగ్ కంటే మనకు ఎంతైతే పొడవు కావాలనో కొద్దిగా ఎక్స్ట్రా అనేది కంపల్సరీ వదిలిపెట్టుకోండి. లైనింగ్ కంటే డెఫినెట్గా 3 ఇంచెస్ కిందకు ఉండాలి డ్రెస్ అయితే మటుకు, అది కంపల్సరీ మీరు మతి పెట్టుకోండి. సో ఎక్స్ట్రా షేపింగ్ కరెక్ట్గా అనేది ఆ డ్రెస్ తక్కువ ఉంది కాబట్టి నేను సైడ్లకి ఏం కట్ చేయలేదు. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. సో బ్యాక్ పార్ట్కి మనకు ఎంతైతే మన డ్రెస్సుకి అవసరం పడుతుందో సో అంతవరకే ఫోల్డ్ చేసుకోండి. చూస్తున్నారా, నేను హాఫ్కే ఫోల్డ్ చేశాను. డ్రెస్ పెట్టేసేసి కూడా మళ్ళీ ఒకసారి చూసుకుందాము. ఏదైతే లైనింగ్ ఉందో లైనింగ్ ఇలా పెట్టేసుకోండి. చూసారా, ఇక్కడ క్లాత్ అనేది ఇంకా ఎక్కువ ఉంది. సో ఇలా జరుపుకోండి. ఓకేనా, సో ఇలా కటింగ్ చేసుకున్నారని అంటే మీకు హ్యాండ్స్కి క్లాత్ అనేది చాలా బాగా అడ్జస్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా కరెక్ట్గా పెట్టేసేసుకొని మనము లైనింగ్ అనేది కటింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనం ఎందుకు నేను ఇక్కడ పై పార్ట్ పెట్టి చూపిస్తున్నానంటే మనము పై పార్ట్ది క్లాత్ లెంత్ అనేది ఎంత పెట్టుకున్నామో చూసుకొని ఆ లెంత్ పైన ఇక్కడ కూడా కట్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే చెప్పాను కదా 3 ఇంచెస్ ఎక్స్ట్రా అని చెప్పేసి అని. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒకవేళ బార్డర్స్ గిన వచ్చాయని చెప్పేసి అంటే బ్యాక్ పార్ట్ ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి కంపల్సరీ. ఓకేనా, ఎందుకనంటే ఫ్రంట్ పార్ట్కి బార్డర్ ఉన్నందువలన కింద ఫోల్డింగ్ చేయం కదా, మనము బ్యాక్ పార్ట్కి ప్లెయిన్ ఉంది కాబట్టి కింద ఫోల్డింగ్ చేస్తాము కాబట్టి ఒక 1 ఇంచ్ ఫ్రంట్ పార్ట్ కంటే కూడా బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా పెట్టుకోండి. సో మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము హ్యాండ్స్ తీద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈ క్లాత్లో అయితే మటుకు నేను లైనింగ్ అయితే యూజ్ చేయడం లేదు. సో మరీ ట్రాన్స్పరెంట్ లేదు కదా, అందుకోసమని. సో ఇక్కడ వచ్చేసేసి మనకు హ్యాండ్స్ ఫస్ట్ చూడండి, ఇది ఎల్బో హ్యాండ్స్కి టోటల్గా ఓన్లీ మెజర్మెంట్స్. సో ఎల్బో హ్యాండ్స్కి కామన్గా అందరికీ ఉండే సైజు 10 ఇంచెస్ టు 11 ఇంచెస్ ఎవరికైనా కానీ సరిపోతుందండి. సో మనకి ఇటు సైడ్ మార్కింగ్ పెట్టుకున్నట్లనే ఇటు సైడ్ కూడా 11 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఓకేనా, ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. సో ఆర్మ్ హోల్ డౌన్కి 3.5 ఎల్బో హ్యాండ్స్ కంపల్సరీ 3.5 పెట్టాలండి, అప్పుడే మీకు కరెక్ట్గా కూర్చున్న హ్యాండ్ అనేది. సో మనకు హ్యాండ్ డౌన్ లూజ్ వచ్చేసేసి 5.5 to 6 ఇంచెస్, అంటే ఈ డ్రెస్ మెజర్మెంట్స్ ప్రకారము అమ్మాయికి ఆల్రెడీ బ్లౌజెస్ కుట్టాను కదా.
సో అలా పెడతా ఉన్నాను. ఎక్స్ట్రా మనకు 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్ పెట్టుకోండి. సో ఇక్కడ టోటల్గా కింద డౌన్ లూజ్ ఎంతైతే వచ్చిందో హార్న్ హోల్ లూజ్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి. ఓకేనా, అంటే కింద 7 ఇంచెస్ టోటల్గా వచ్చిందని అంటే పైన ఆర్మ్ హోల్ లూజ్కి వచ్చేసేసి మనకు 8 ఇంచెస్ ఉండాలి. సో లూజ్ అయితే ఇంకా మన చాయిస్ అండి. మీకు ఒకవేళ గిన అడ్జస్ట్ అవ్వదు అని చెప్పేసానంటే ఇంకొక 1/2 ఇంచ్ అనేది మీరు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకేనా, ఈ మెజర్మెంట్స్ పెట్టుకుంటే గిన కరెక్ట్గా కూడా సరిపోతుందండి. ఇంకా దాంట్లో డౌట్ కూడా అవసరం లేదు. సో ఇక్కడ కూడా అంతే, మనకు ఎక్కడ వరకు అయితే కూడా మార్కింగ్ కరెక్ట్గా మెజర్మెంట్స్ ఉంటుందో అక్కడ వరకే షేప్ అనేది తీసుకోండి. ఇలా కర్వ్ షేప్ తీసుకున్నారంటే కూడా మీకు ఇంకా ఈజీగా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, సో మనకి ఎక్కడి వరకు మార్కింగ్ అనేది ఉందో కరెక్ట్గా అక్కడ వరకు కటింగ్ చేసేసుకోండి. ఓకేనా, మీకు కరెక్ట్గా రావడం కోసం మటుకు డ్రెస్ మటుకు మళ్ళీ చెప్తున్నానండి, ఇది చాలా బెస్ట్ టిప్. మనకు ఎప్పుడైతే చెస్ట్ లూజ్ దగ్గర అంటే హార్న్ హోల్ తీసుకుంటామో డ్రెస్ మెజర్మెంట్స్ పెట్టేటప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర కంపల్సరీ కూడా 1 ఇంచ్ అనేది వాళ్ళ డ్రెస్ మెజర్మెంట్స్కి కరెక్ట్ సైజ్ ఉన్నదానికంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలా. అప్పుడే మీకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా, సో డ్రెస్ కటింగ్ అయితే ఇదే అండి. నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే వస్తాయి. సో స్టిచ్చింగ్వి కూడా ఫస్ట్ పార్ట్స్గా పెడతా ఉన్నాను. ఆ తర్వాత మీకు టోటల్గా డ్రెస్ స్టిచ్చింగ్ అనేది తర్వాత అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, బాయ్.